హాయ్ అండి. ఇవాళ నేను నా ఫుల్ డే వీడియో చూపించబోతున్నాను. ఫుల్ డే వ్లాగ్ అనమాట. సారీ ఫర్ ద లేట్. చాలా రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు. నాకు కుదరక. ఏమనుకోకండి. ఇవాళ నుంచి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అయితే ఇవాళ మాకు మంగళగిరిలో తిరునాళనమాట. ఇవాళ హోలీకి మంగళగిరిలో బాగా చేస్తారు పండగ. 11 రోజుల పండగ. బాగా చూస్తారు. మీకు సాయంత్రం హోలీ కూడా చూపిస్తాను మా తిరునాళ ఏంటి అనేది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అన్నమాట. ఒకప్పుడు మాకసలు పార్కింగ్ చేసుకోవడానికి అస్సలు ప్లేస్ ఉండేది కాదు. ఇదంతా బాగు చేశారు. సో, ఇప్పుడు ఈజీ అయిపోయింది పార్కింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు పైకెళ్ళేది, కొండ ఎక్కేది, అక్కడ ఆయిల్ పోసేది, పైన ఎంత నీట్‌గా చేశారనేది మొత్తం చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మెట్లు స్టార్ట్ అవ్వకముందే మాకు కింద ప్రసాదాలు పెడుతున్నారు. సో, తిరునాళ్ళు కాబట్టి డే మొత్తం కూడా ఎక్కడ చూసినా ప్రసాదాలు పెడుతూనే ఉంటారు. మళ్ళీ మేము పైకెళ్ళాక మాకు టిఫిన్‌కి పిల్లలున్నారు కదా! ఇబ్బందవుతుందని ఫస్టే పెట్టిచ్చేసుకున్నాము. అయితే పైన ఇప్పుడు సమోసాలు, ఐస్ క్రీమ్‌లు తప్ప ఏముండవు. సో, బెటర్ తీసుకెళ్తే మంచిదని చెప్పి తీసుకెళ్తున్నాము. సో, అంతా అయిపోయాక మెట్లెక్కడానికైతే రెడీ అయిపోయాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దండం పెట్టుకొని ఎక్కుతాము. ఎందుకంటే మెట్లకి పూజ అది చేస్తారు. దైవంతో సమానం అని చెప్పి భావిస్తాం మేము మెట్లు. ఒకప్పుడైతే అసలు మెట్లుండేవి కాదు. డైరెక్ట్ కొండే అనమాట. కొండ రాళ్ళు అవి పట్టుకొని పైకెక్కేవాళ్ళము. ఇప్పుడు మెట్లేసాక చాలా ఫ్రీ అయింది ఎక్కడానికి. కంఫర్ట్‌గా డ్రెస్సులేసుకొనైనా, చీరలేసుకొనైనా ఎక్కేవాళ్ళం. ఒకప్పుడైతే అసలు కంప్లీట్‌గా ఏదన్నా ఫ్రీగా ఉండే డ్రెస్సులయితేనే వేసుకునేవాళ్ళం. మధ్యలో ఇట్లాంటి గేమ్స్ కూడా ఉంటాయి. బట్ నేనైతే అసలు ట్రస్ట్ చేయను ఇట్లాంటి గేమ్స్. ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పెట్టారు కదా! ఈ కొండ దగ్గరికైతే రీచ్ అయిపోయాము. చూసారా ఎంతమంది జనాలున్నారంటే లిటరల్లీ మేమొచ్చే టయానికి మాక్సిమం 9 అయిపోయి ఉంటుంది. ఇంకా జనాలొస్తూనే ఉన్నారు. ఫైనల్లీ వి గాట్ ఇట్. అమ్మా! జనం చూసారా ఎంతమందున్నారు. విడి రోజుల్లో అయితే ఇంతమంది ఉండరండి. తిరునాళ్ళు కదా పండక్కి, ఏకాదశి అప్పుడు అలాంటి టైంలో ఇంతమంది ఉంటారు. విడి రోజుల్లో అయితే ఇంత రోజు ఉండరు. అమావాస్యకి కూడా ఉంటారు. మెట్లు ఎక్కని వాళ్ళకి కొండ వెనకమాల నుంచి ఇంకొక రోడ్డు ఉంటుంది స్ట్రైట్ అయితే. ఇంకా అది డైరెక్ట్ అనమాట. మంగళగిరి కొండ గండాలయ స్వామి అంటారు. పేరుగల స్వామి. అక్కడ దీపారాధన ఉంది కదా, నిత్యం వెలుగుతూనే ఉంటుంది. లేట్గా వస్తున్నారు. వదిలేదండి. బన్ను మ్యాగీ ఎక్కువ వీడియోగా ఎక్కువ అత్త ఇదేనండి మా గండాలయ స్వామి దీపారాధన. నిత్య దీపారాధన ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అస్సలు కొండెక్కనివ్వరు. ఎప్పుడు కూడా ఆయిల్ మనకి పోస్తూనే ఉంటారు దీపారాధనకి. మా దీపారాధన ఆయిల్ అయితే వేయటం అయిపోయింది. ఇంకా కిందకి దిగిపోతున్నాము. దిగిపోయాక అక్కడంతా కూడా ప్లేస్ చాలా బాగుంది. ఒకప్పుడు అస్సలు ఇంత స్పేస్ ఉండేది కాదు. బట్ ఇప్పుడిప్పుడే మొత్తము అదంతా బాగు చేశారనమాట. మెట్లు అవి వేయటము. ఇదైతే అన్నదాన మండలము. ఎవరన్నా దాతలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఇట్లాంటి టైంలో ఇస్తే కాస్త భోజనాలు అవి పెట్టడానికి పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి పెట్టారు. ఇక్కడ మాకు ఒక ఉయ్యాల కనిపించింది. ఇంకా మేము మా పిల్లలు అంతా ఆడుకుంటున్నాము. అయితే కరెక్ట్గా లేదు ఉయ్యాల. ఊగుతుంటే మాకు కొంచెం భయమేస్తుంది. అది సైడ్కి వెళ్ళిపోతుంది. మా బాబు మాత్రం అస్సలు భయం లేకుండా కూర్చొని ఎక్కుతా అంటున్నాడు. నాకైతే అసలు చాలా భయమేసింది. నాకు చాలా ఇష్టము ఉయ్యాలంటే. బట్ అది ఊగుతుంటే సైడ్కి వెళ్ళిపోతుంది. అస్సలు చాలా భయమేసింది. నేను దిగిపోతా అంటున్నాను. మా వాడేమో ఊగుతా అంటున్నాడు. ఉయ్యాల కోసం అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. సో, ఇంతమందిలో మనకి ఒక 1 మినిట్ దొరికినా అదొక దర్శనం అయిపోయింది కదా! ఇంకా బాగా ఆకలేసేస్తుంది. కింద పెట్టించుకున్న పులిహార ఇప్పుడు తినేస్తున్నాం అనమాట. అయితే పైన మనకేం దొరకవు. ఈ సమోసాలు, ఐస్‌లు అవే పెడతారు ఎక్కువ. వాటిలతో కడుపు నిండవు కదా! అందుకని ఇట్లా ప్రసాదాలు పెడుతూ ఉంటారు అక్కడక్కడ. అందరం ఎక్కడికక్కడ కూర్చొని ప్రసాదాలైతే తినేసాము. తినేసి ఇంకా కిందకి బయలుదేరిపోతున్నామన్నమాట. సో, మా బాబు మా ఇల్లు ఎక్కడ ఉంది అని చెప్పి వెతుకుతున్నాడు.
వ్యూ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. అసలు చిన్న చిన్న ఇల్లులు భలే కనిపిస్తున్నాయి మనకి పైకి. ఎట్లా చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి. అది గుడి అన్నమాట. టైం చూడు 11 అవుతుంది. ఫైనల్లీ మా దర్శనం ఇప్పటికి అయిందనమాట. 11 అయింది. టికెట్లు బుక్ చేయడానికి అని చెప్పి పైన వెయిట్ చేసాం కాసేపు. క్రౌడ్ టైం అయ్యే కొద్దీ క్రౌడ్ పెరుగుతాను. రథం ఊరేగింపుకి అయితే వచ్చేసామన్నమాట. అరౌండ్ 3-4 ఆ టైం అవుతుంది. ఈ టైంకి రథం ఊరేగింపు అయితే జరుగుతుంది అనమాట. చూసారు అసలు ఎంతమంది జనం ఉన్నారంటే, అసలు మంగళగిరి మొత్తం కూడా ఇక్కడే ఉంటారు. ఆ స్వామిని చూడటానికి, దర్శించుకోవడానికి 2 కళ్ళు చాలవండి. ఆ రథం చూస్తేనే సగం మనస్ఫూర్తిగా మనకి దర్శనం అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. నేను స్వామిని చూపించడానికి ట్రై చేశాను, బట్ ఆ లోపల ఉండడం వల్ల స్వామివారు కనిపించలేదు. అదన్నమాట వీడియో ఇవాల్టి రథ ఉత్సవము. నెక్స్ట్ వీడియోలో తిరునాళ్ళలో ఏమేమి కొనుక్కున్నాను, నేను ఎలా ఎంజాయ్ చేశాను అనేది ఫుల్ వీడియో చూపిస్తాను. ఈ వీడియో లెంత్ అవుతుంది, సో అందుకనే 6 minutesకి క్లోజ్ చేసేసాను. ఏమనుకోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.